సిద్దిపేట వైశ్య సోదర సోదరీమణులకు మనవి, రాబోయే నవంబర్ 9న సిద్దిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ ఎన్నికల్లో మా ప్యానల్ ఐతాబాలరాజం ఏబీఆర్ ప్యానల్గా మేము అన్ని సభ్యత్వాలకు కూడా నిలబడి పోటీ చేస్తూ ఉన్నాం. మా అభ్యర్థులను గెలిపించి, నన్ను గెలిపించి, మా ప్యానల్ గెలిపించి సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని పేరు పేరున అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడో కూర్చుండి గుర్రాలం ఎదినట్టు వాళ్ళం కాదు. పొద్దున రాత్రికి ఒకే తిరిగి పనిచేసే వాళ్ళం. కష్టపడి పనిచేస్తాం, నిష్ఠతో నిలబడతాం. 50 సంవత్సరాలుగా ఫీల్డ్ వర్క్లో ఉన్నాం, ఒక సంఘ కార్యంలో పనిచేస్తూ ఉన్నాం. నేను చెప్తా ఉన్నా, ఏ విధంగా అయితే ఇప్పుడు మేము ముందుకు వస్తున్నామో ఆ విధంగా పనిచేసి మీ ముందు ఉంటామని తెలియజేస్తూ ఉన్నాను. మేము గెలిచిన తర్వాత యువ విభాగాన్ని కూడా ఒకటి ప్రారంభించి ఒక్కొక్క ఉపాధ్యక్షునికి ఒక సహకార్యదర్శికి బాధ్యత ఇస్తాం. మహిళా విభాగం, యువ విభాగం, అదే సేవా విభాగం, అదేవిధంగా ఈ చనిపోయిన వాళ్ళకి ఆశ్రయించడానికి కూడా నిర్మాణం పని కూడా ఒక విభాగానికి అప్పచెప్తాం. అదే కాదు, ప్రతి పనిలో కూడా ముందుండి మేము చేసేది చెప్తాం, చేసి చూపిస్తాం. ఏదో గాలి మాటలు రాజకీయం కాదు. ఇది వైశ్య సమాజం. 20 సంవత్సరాలు జరుగుతున్న ఎన్నికలు ఇవి. మోసాలకు మోసపోకండి. నాకేదో ఉందని, నేనేదో అధిపతినని, నేను ఇది ఉందని చెప్పడం కాదు. మేము కష్టపడి పనిచేసే వాళ్ళం. ఆదరించండి, ఓటేసి గెలిపించండి. కష్టంలో కావచ్చు, సుఖంలో కావచ్చు, మీ అవసరానికి కావచ్చు, అర్ధరాత్రి పిలిచిన మీ ముందుండి పనిచేసే కార్యకర్తలు మేమంతా కూడా. ఒక్కొక్క కార్యకర్తను ఒక్కొక్క విభాగంలో నైపుణ్యం ఉన్న వాళ్ళను ఎన్నుకొని వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. దయచేసి మా ఫ్యామిలీని గెలిపించి పని చేయడానికి భాగ్యం కల్పించి మీ అందరి ఓట్లు వేసి గెలిపించగలరని సర్వదా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను, వేడుకుంటూ ఉన్నాను. దయచేసి మోసపూరిత మాటలు నమ్మకండి. ఈ 20 సంవత్సరాల నుండి ఒక్కొక్క మహానుభావుడు అడ్రస్ లేరు, బయటకు రాలే, ఈ సంఘాన్ని బయటకు తీయలే. ఇవాళ ఇంత చైతన్యం వచ్చిందంటే దానికి ఎవరో మీ అందరికీ తెలుసు. నా సంగతి మీ అందరికీ కూడా పనిలో ఉన్నానని తెలుసు. ఆదరించండి, ఓటేసి గెలిపించండి, పనిలో భాగ్యం కల్పించండి. పని చేస్తాం, నిలబడతాం, కష్ట సుఖాల్లో నిలబడతాం. దయచేసి ఆదరించండి. జై వాసవి, జై జై